దత్తాత్రేయాయ దేవాయ కర్మబంధ నివారణే త్రిమూర్త్యాత్మక రూపాయ దత్తాత్రేయాయ నమో నమః. భగవతే శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి ద్వాదశ రాశుల్లో వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ప్రధానంగా ఈ యొక్క కన్యారాశి వారి యొక్క ఈ ఆగస్టు మాసంలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ యొక్క కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ కన్యారాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే వీరికి జన్మంలో శుక్ర సంచారం, అదేవిధంగా షష్ఠ స్థానంలో రాహు సంచారం, సప్తమంలో శని సంచారం, అదేవిధంగా ఏకాదశంలో వీరికి గురువు బుధుడు, అదేవిధంగా దాని ఏమిటంటారు రవి సంచారం అనేది నడుస్తున్నది. వ్యయస్థానంలో కేతు సంచారం అనేది నడుస్తున్నది. ఈ యొక్క గోచారాన్ని తీసుకుంటే ఈ యొక్క కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండే గ్రహస్థితి సూచిస్తున్నది. ప్రతి విషయంలో కూడా ఈ కన్యారాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే వీరికి షష్ఠ స్థానం రాహు సంచారం వల్ల కాస్త అనవసరమైనటువంటి గొడవల్లో ఇబ్బందులు పడే యోగ్యత గ్రహస్థితి కనపడుతున్నది. అదేవిధంగా ఒక వ్యక్తి ద్వారా కాస్త కుటుంబంలో చికాకులు పడే గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి ఖర్చుల విషయంలో కాస్త ఆచితూచి చూసి ఖర్చు చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఖర్చును నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి ఏకాదశ స్థానంలో 3 శుభగ్రహాలు ఉండడం వల్ల విశేషమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీరికి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, అదేవిధంగా ప్రతి మనిషికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ కన్యారాశి వారికి సంబంధించి అవివాహితులు ఎవరున్నారో వాళ్ళు కాస్త వివాహం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. అయితే ఈ కన్యారాశి వారికి సంబంధించి ఈ భార్యాభర్తల్లో కాస్త విభేదాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కన్యారాశి వారు చెప్పింది ప్రతిదీ కూడా నమ్మకం నిజము అని నమ్మకుండా కాస్త విషయాల్ని ఆచితూచి ఆలోచించి స్టెప్ వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఎందుకు అంటే ఈ కన్యారాశికి సంబంధించి జన్మంలో శుక్ర సంచారం వల్ల అది శుక్రుడు కన్యారాశిలో నీచ స్థితి ఉండడం వల్ల కాస్త భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు కలగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి కాస్త సంయమనం పాటిస్తూ కోపాన్ని నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఇంకా కన్యారాశి వారికి సంబంధించి విద్యార్థుల్లో అద్భుతమైనటువంటి విద్యా వ్యవహారాల్లో పోటీ పరీక్షల్లో విజయం సాధించే గ్రహస్థితికి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకి కాస్త స్థాన చలనం అయ్యే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ కన్యారాశి వారికి సంబంధించి ఎవరెవరు దాని ఏమంటారు విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి విదేశీయానం సిద్ధించే యోగ్యత అయినటువంటి గ్రహస్థితి కూడా కనపడుతున్నది. అయితే మొత్తం మీద ఈ యొక్క కన్యారాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు మొత్తం మీద సూచిస్తున్నది. అయితే ఈ అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఖర్చును నియంత్రించుకోవడం, ఆర్థికంగా విషయంలో అసలు ఖర్చును నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి ముఖ్యంగా ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణము, అదేవిధంగా సర్ప సంబంధమైనటువంటి స్తోత్రాలు పారాయణ చేయడం, లేదా మంగళవారం వీరు రావి చెట్టు కిందన ఉన్నటువంటి నాగబంధనాల వద్దకు వెళ్ళి కాస్త నాగబంధనానికి పాలాభిషేకం చేయించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు రాహుకాలంలో దుర్గామ్మవారి గుడికి వెళ్ళి దీపారాధన చేయడం అనేది నిమ్మకాయ దీపాలు అంటారు. ఆ యొక్క దీపాలు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. వీరు ప్రతి శనివారం కూడా నవధాన్యాలని అగ్నికి ఆహుతి చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారికి
కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా పింక్ కలర్, అదేవిధంగా తెలుపు. అదేవిధంగా వీరు కలిసి వచ్చినటువంటి వారాలు ఆదివారము, మంగళవారము, అదేవిధంగా శుక్రవారం. ఈ విధమైనటువంటి ఫలితాలు, ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ కన్యా రాశి వారికి సంబంధించి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. శుభమస్తు. దత్తాత్రేయాయ దేవాయ కర్మమన్న నివారణే త్రిమూర్త్యాత్మక రూపాయ దత్తాత్రేయాయ నమో నమః. భగవతే శ్రీ దత్తాత్రేయ స్వామినే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. మనకి ద్వాదశ రాశుల్లోని యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ముఖ్యంగా తులారాశి వారి యొక్క ఈ ఆగస్టు మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ తులారాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, అదేవిధంగా స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క తులారాశి వారికి చెందిన వారు అవుతారమ్మా. అయితే ఈ తులారాశి వారికి సంబంధించి ముఖ్యంగా గ్రహస్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే వీరికి షష్ఠ స్థానంలో శని సంచారం, అదేవిధంగా పంచమంలో రాహు సంచారం, అదేవిధంగా వీరికి ఏకాదశ స్థానంలో వీరికి కేతు సంచారం అనేది నడుస్తున్నది. అదేవిధంగా దశమంలోని గురువు, అదేవిధంగా రవి, అదేవిధంగా బుధుడు నడుస్తున్నాడు. ఈ యొక్క గోచారాన్ని విధంగా తీసుకుంటే తులారాశి వారికి పట్టిందల్లా బంగారము అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి అద్భుతమైనటువంటి కాలము అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా విజయం సాధించడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ముఖ్యంగా అవివాహితులు ఎవరున్నారో వారికి వివాహం సిద్ధించే యోగ్యత గ్రహస్థితి కనబడుతున్నది. విద్యార్థులు ప్రధానంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క ఉన్నతమైనటువంటి విద్య కోసం విదేశీ ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ యానం అనుకూలమైనటువంటి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ తులారాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళ నుండో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విసుకెత్తిపోయిన వారికి ఈ యొక్క మాసంలో ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే వీరికి సంబంధించి ముఖ్యంగా ఈ తులారాశి వారికి సంబంధించి ముఖ్యంగా పంచమంలో రాహు వల్ల కాస్త కుటుంబంలో కలహాలు, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు గ్రహస్థితి సూచిస్తున్నది. కాస్త ఈ యొక్క తులారాశి వారు ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరికి శత్రువులు ఎక్కడ అనవసరమైనటువంటి శత్రువులు తెచ్చుకోవడం, వీరి యొక్క కోపం మీద వీరి యొక్క మాట వల్ల, వీరి యొక్క చేష్టల వల్ల అనవసరమైనటువంటి శత్రువులు వీరంతటి వీరే తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి తులారాశి వారు మాటని నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళ నుండో కూడా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ తులారాశి వారికి సంబంధించి అనారోగ్య సమస్యలతో అంతనాల నుంచో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ తులారాశి వారికి సంబంధించి ముఖ్యంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ఈ తులారాశి వారు సొంతింటి కళ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సొంతింటి కళ సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే ఈ తులారాశి వారు ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం, అదేవిధంగా సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యం ఇవ్వడం అనేది ప్రధానమైనటువంటి పరిహారంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి వీరు ప్రతి నిత్యము కూడా కాస్త నవగ్రహ దేవాలయంలో దీపారాధన చేసి కాస్త నవగ్రహ స్తోత్ర పఠనం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఎరుపు, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా నీలవర్ణం. అదేవిధంగా కలిసి వచ్చినటువంటి వారాలు సోమవారము, గురువారము, అదేవిధంగా శనివారం. కాబట్టి ఇటువంటి పరిహారాలు చేయించుకోవడం ద్వారా ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి కాలంగా, అదేవిధంగా ఉన్నతమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి అనుకూలంగా అవడానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి, శుభమస్తు.